ప్లేయింగ్ 11లో ఒక మార్పు జరిగే ఛాన్స్ ఉందా? తొలి టీ20ఐలో గెలిచినప్పటికీ కూడా అదే టీంని కంటిన్యూ చేయకుండా ఒక మార్పు చేసే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా ఫోర్స్ఫుల్ గా చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మరి ఆ ఒక్క మార్పు ఏంటి? టీమిండియా సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి సెకండ్ టీ20ఐలో? మరి రాయ్పూర్లో ఇప్పటి వరకు ఎన్ని మ్యాచ్లు జరిగాయి? అక్కడ పిచ్ కండిషన్ ఎలా ఉంది? న్యూజిలాండ్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? మరి టీమిండియా ఈ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అయింది ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నేను డివిఆర్. నాగ్పూర్లో జరిగిన తొలి టీ20ఐలో టీమిండియా కంప్లీట్ డామినెన్స్ ప్రదర్శించి 48 రన్స్ తేడాతో అయితే గెలిచింది. మరి సేమ్ టీంని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్లో కూడా. రాయ్పూర్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లే జరిగాయి. అందులో 2 వన్డే మ్యాచ్లు జరిగాయి, ఒక టీ20ఐ మ్యాచ్ జరిగింది. టీ20ఐ మ్యాచ్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగింది. ఆ మ్యాచ్లో ఇండియా గెలిచింది. మరి అప్పుడున్న టీ20ఐ టీంలో 8 మంది ఇప్పటి టీంలో లేరు. అప్పుడు ఓన్లీ 3 మాత్రమే అప్పుడు ఆడిన వాళ్ళలో ఇప్పుడు ఉన్న టీంలో. సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇన్ఫాక్ట్. సో మిగతా వాళ్ళంతా అప్పుడు అంటే ఈ పిచ్ మీద ఆడిన వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ గా ఉంది టీం అయితే. సో మరి ఇప్పటి టీం అయితే ఛాంపియన్ టీం కంటిన్యూ అవుతూ ఉంది. ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తున్నారు. ఎక్కువ మ్యాచ్లు గెలిచారు అండర్ సూర్య కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్లు గెలుస్తూ వస్తోంది ఇదే టీము, ఇదే కాంబినేషన్. సో మరి ఈ కాంబినేషన్ అయితే వీళ్ళు బ్రేక్ చేయరు, ఈ కాంబినేషన్ అయితే తప్పించరు. మనం ఫస్ట్ మ్యాచ్ లో చూసాము, 16th ఓవర్లో అక్షర్ పటేల్ వేలికి గాయమైంది. సో తన గాయంతో అయితే బయటికి వెళ్ళాడు. మరి తన ఇంజురీ ఎంత సీరియస్ అన్నది ఇప్పటి వరకు అయితే తన ఇంజురీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ తను కూర్చోవాల్సి వస్తే ఆ ఇంజురీ కారణంగా తన ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటారా? లైక్ ఫర్ లైక్ అన్న ప్లేయర్ అయితే లేరు. మరి అక్షర్ పటేల్ ని రీప్లేస్ చేయాలి అంటే మనము గతంలో వాషింగ్టన్ సుందర్ ఆల్రెడీ తను ఇంజూర్డ్ ఆల్రెడీ లేడు అందుబాటులో. మరి ఇంకెవరిని తీసుకుంటారు టీంలోకి? హర్షిత్ రాణాను తీసుకుంటారంటే లైక్ ఫర్ లైక్ కాదు, అది స్పిన్నర్ ను తీసుకోవాలి. కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటారంటే తను అక్షర్ పటేల్ అంత ఎఫెక్టివ్ గా బ్యాటింగ్ చేయలేడు. పేస్ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకొని ఇప్పుడున్న పేస్ బౌలర్లలో ఎవరినైనా తగ్గించి కుల్దీప్ యాదవ్ ను కూడా తీసుకుంటారా? టీం ని ఏమైనా డిస్టర్బ్ చేసే ఛాన్స్ అయితే తీసుకుంటుందా టీమిండియా? ఇప్పటివరకు అయితే సజావుగా సాగుతోంది. మరి ఫస్ట్ టీ20 మ్యాచ్ లో అయితే అందరూ బాగానే రాణించారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. తను న్యాచురల్ గేమ్ అదే, తను అలానే ఆడతాడు. హిట్ అయితే ఖచ్చితంగా రన్స్ వస్తాయి, గట్టిగానే రన్స్ వస్తాయి. ఎటొచ్చి సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్ లో చాలా బాగా ఆడుతున్నాడు. తను అనవసరంగా అంటే అది అవుట్ అవ్వాల్సిన బాల్ ఏమీ కాదు సంజు శాంసన్ ది. సో అట్లాంటి బాల్ కి అవుట్ అయ్యాడు. అది వెంటనే తను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు సంజు శాంసన్ ఆ షాట్ ఆడిన తర్వాత. కాబట్టి ఈ మ్యాచ్ లో అయినా సంజు శాంసన్ ఇంకొంచెం జాగ్రత్తగా ఆడితే బెటర్. తను ఫ్రీ ఫ్లోగా ఆడుతున్నాడు, అది ఇండియాకైతే శుభసూచకం అనే చెప్పొచ్చు. తను డెఫినెట్ గా ఓపెనింగ్ లో వస్తే అట్లానే ఆడతాడు, తన నేచురల్ గేమే అది. కాబట్టి తన గేమ్ స్టైల్ ని తను కంటిన్యూ చేస్తూ ఆడతాడు. ఇక 1 డౌన్ లో ఇషాన్ కిషన్ విఫలమైనంత మాత్రాన మరి అతన్ని పక్కన పెడతారు ఒక మ్యాచ్ కే అని అయితే నేను అనుకోను. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు బెంచ్ మీద, కానీ శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేడు. మరి అతన్ని తీసుకొని శ్రేయస్ అయ్యర్ ని తీసుకొని ఇషాన్ కిషన్ ఏమైనా కూర్చోబెడతారా? కొన్ని వెబ్సైట్స్ లో చూశాను, నాకంటే కొంచెం అంత మరి అది అంత నమ్మబుల్ గా అనిపించలేదు. ఎందుకు అంటే ఇషాన్ కిషన్ కి ఇచ్చిందే ఒక ఛాన్స్, ఖచ్చితంగా తను మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి కుదురుకుంటాడు. టీ20ఐస్ లో ఒక బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతోంది టీమిండియా. అందులో భాగంగానే వీళ్ళు వికెట్లు పారేసుకుంటున్నారు తప్పితే అది బ్యాటర్లు కావాలని అగ్రెసివ్ గా ఆడటం ఇదేం లేదు. ఇది ఒక బ్రాండ్, ఇండియా క్రియేట్ చేసుకున్నటువంటి బ్రాండ్. కాబట్టి ఇషాన్ కిషన్ ని మరి కూర్చోబెట్టి ఇంకెవరికో ఛాన్స్ ఇస్తారని అయితే నేను అనుకోను. డెఫినెట్ గా అదే కంటిన్యూ చేస్తారు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఒక బిగ్ స్కోర్ గా కన్వర్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. చాలా బాగా ఆడాడు సూర్య, ఇంప్రెసివ్ నాక్ అనే చెప్పొచ్చు. సూర్య అయితే చాలా కాలం తర్వాత ఒక మంచి నాక్ ఆడాను అన్న సంతృప్తి అయితే తనకు ఉంటుంది. కాకపోతే కొంచెం దాన్ని పెద్ద స్కోర్ గా కన్వర్ట్ చేయలేకపోయాను అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ మ్యాచ్ లో అది చేస్తాడు. హార్దిక్ పాండ్యా షరా మామూలే. రింకు సింగ్ అన్నిటికంటే మాట్లాడుకోవాల్సింది ఈ పాకెట్ డైనమిట్ గురించి. రింకు సింగ్ నెంబర్ 7 లో వచ్చాడు, అద్భుతంగా ఆడాడు. తను తన ఫినిషర్ రోల్ కి న్యాయం చేశాడు. తను
సో వరల్డ్ కప్ కి ముందు తన మీద టీమ్ మేనేజ్మెంట్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఒక ఫినిషర్ గా ఆశలు పెట్టుకోవచ్చు అని అయితే మరోసారి అతను క్రియేట్ చేసి చూపించాడు. శివన్ దుబే నెంబర్ 6 లో వచ్చాడు. తను హార్దిక్ పాండ్యాతో కలిసి ఒక కొంచెం మంచి ఇన్నింగ్స్ నిర్మిస్తే బాగుండేది. చాలా సార్లు చూసాం మనం శివన్ దుబే ఇట్లా సిల్లీగా అవుట్ అవడము. సో తను కూడా కొంచెం గేమ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్ల్లో చాలా చాలా ఇట్లాంటివే చాలా కాస్ట్లీగా ప్రూవ్ అవుతాయి. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ లో ఇట్లాంటి సిల్లీ థింగ్స్ అనేవి కొంచెం కాస్ట్లీగా ప్రూవ్ అవుతాయి కాబట్టి సో తను ఇప్పటి నుంచే ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. ఇప్పుడు అక్షర్ పటేల్ లేడు కాబట్టి, అంటే అక్షర్ పటేల్ అవైలబిలిటీ తెలియదు మనకు. సో అక్షర్ పటేల్ ఉంటే యాజ్ యూజువల్ గా తను అబ్ ద ఆర్డర్ కూడా రావచ్చు. హార్దిక్ పాండ్యాకి తోడుగా హార్దిక్ పాండ్యా తర్వాత అక్షర్ పటేల్ రావచ్చు, ఆ తర్వాత శివం దుబే, రింకు సింగ్ ఇట్లా కంటిన్యూ అవ్వచ్చు వీళ్ళు. సో అక్షర్ పటేల్ ఉండటం వల్ల టీమిండియాకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటుంది. కాబట్టి మరి అతను కనుక మిస్ అయితే మరి ఎవరిని తీసుకుంటారు అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మరి హర్షిత్ రాణా కూడా మనం చూసాము, ఓడిఐలో బాగా పర్ఫామ్ చేశాడు, తను ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి తనకు కూడా ఛాన్స్ ఇవ్వడంలో తప్పులేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ న్యూ బాల్ ని పంచుకున్నారు. ఇద్దరు ఓపెనింగ్ స్పిల్ వేశారు. జస్ప్రీత్ బుమ్రాని 5th ఓవర్ వేయించారు. ఫస్ట్ T20 మ్యాచ్ గురించి మాట్లాడితే మరి బుమ్రా అయితే వికెట్లెస్ గా ఉన్నాడు ఫస్ట్ T20లో. మళ్ళీ తను కమ్బ్యాక్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 4 మ్యాచ్లు మాత్రమే మిగిలిన్నాయి. బుమ్రా కూడా వికెట్లు తీస్తూ ఉంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా హై అవుతుంది. సో బుమ్రా లాంటి బౌలర్ ని మనం ఏదో ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మనం తక్కువ అంచనా వేయలేము. డెఫినెట్ గా తను ఒక ఛాంపియన్ బౌలర్, తను కమ్బ్యాక్ అవుతాడని అయితే అనుకుందాము. హర్షదీప్ సింగ్ తను కూడా పవర్ ప్లేలో అదరగొడుతున్నాడు మరోసారి. కాబట్టి మరి తను అదే ఫామ్ ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక స్పిన్నర్లలో మనం అక్షర్ పటేల్ స్థానంలో ఒకవేళ కుల్దీప్ ను కనుక తీసుకుంటే మరి తను డెఫినెట్ గా సక్సెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తన మీద ఓడిఐ సిరీస్ లో వికెట్లు ఏమీ తీయలేదు, ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడని అయితే తనపై విమర్శలు వచ్చాయి. ఒకవేళ తనకి ఛాన్స్ దొరికితే తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తి ఇంకా మనం చెప్పడానికి ఏం లేదు, మిడిల్ ఓవర్స్ లో తాను కీలక బౌలర్ గా మారాడు టీమిండియాకి. ఇక న్యూజిలాండ్ కూడా ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అయినా కూడా మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే పోరాడాడు. చాలా తను ఉంటే మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేది, న్యూజిలాండ్ చేతిలోకి. సో డరిల్ మిచెల్ కూడా మిడిల్ ఆర్డర్ లో, వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. మార్క్ చాప్మన్ మంచి బ్యాటర్ గా ఎదుగుతున్నాడు న్యూజిలాండ్ టీంలో. తన నుంచి కూడా మంచి నాక్స్ చూసాం మనం గతంలో. కాబట్టి మిడిల్ ఆర్డర్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అట్లని చెప్పి టాప్ ఆర్డర్ లో డెవాన్ కాన్వే ఫస్ట్ మ్యాచ్ లో మిస్ అయ్యాడు. మరి సెకండ్ మ్యాచ్ లో డెఫినెట్ గా అతను బౌన్స్ బ్యాక్ అవుతాడు. కాబట్టి వీళ్ళని ఆ పవర్ ప్లేలో ఇండియా కనుక ఇట్లాగే 2-3 వికెట్లు తీస్తే మ్యాచ్ మన చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతాది బ్యాటర్లు ఎట్లాగో చూసుకుంటారు. మరి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? ఒకవేళ అక్షర్ పటేల్ కనుక ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉండకపోతే అతడి ప్లేస్ లో ఎవరిని తీసుకునే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారో కమెంట్ చేయండి.